Subscribe to our channel and press the bell icon for the latest updates. న్యూజిలాండ్ గడ్డపై వన్డే సిరీస్ని భారత జట్టు ఘనంగా ముగించింది. వెల్లింగ్టన్ వేదికగా ఆదివారం జరిగిన ఆఖరి వన్డే మ్యాచ్లో సమిష్టిగా రాణించిన భారత జట్టు 35 పరుగుల తేడాతో న్యూజిలాండ్ని చిత్తుగా ఓడించింది. దీంతో 5 వన్డేల సిరీస్ని 4-1తో కైవసం చేసుకున్న టీమిండియా బుధవారం నుంచి కివీస్తో 3 టీ20ల సిరీస్లో తలపడనుంది. భారత జట్టు 18/4తో పీకల్లోతు కష్టాలు నిలిచిన దశలో శతక సమాన ఇన్నింగ్స్తో ఆదుకున్న అంబటి రాయుడుకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మ్యాచ్లో అంబటి రాయుడు 113 బంతుల్లో 90, హార్దిక్ పాండ్యా 22 బంతుల్లో 45 మెరుపులు మెరిపించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ జట్టు చాహల్ 41/3, మహమ్మద్ షమి 35/2, హార్దిక్ పాండ్యా 50/2 దాటికి 44.1 ఓవర్లలోనే 217 పరుగులకి కుప్పకూలిపోయింది. ఛేదనలో కెప్టెన్ విలియమ్సన్ 73 బంతుల్లో 39, టామ్ లాథన్ 49 బంతుల్లో 37, జేమ్స్ నిషమ్ 32 బంతుల్లో 44 పర్వాలేదనిపించిన కీలక సమయంలో వికెట్లు చేజార్చుకోవడం ఆ జట్టును దెబ్బతీసింది. తొలి పవర్ ప్లేలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ 16 బంతుల్లో 2, శిఖర్ ధావన్ 13 బంతుల్లో 6, శుభమన్ గిల్ 11 బంతుల్లో 7, మహేంద్ర సింగ్ ధోని 6 బంతుల్లో 1 అవుట్ అవడంతో పీకల్లోతు కష్టాల్లో నిలిచిన జట్టుని అంబటి రాయుడు, విజయ్ శంకర్ల జోడీ 98 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకుంది. కీలక సమయంలో శంకర్, రాయుడు అవుట్ అయినా ఆఖర్లో కేదార్ జాదవ్ 45 బంతుల్లో 34, హార్దిక్ పాండ్యా హిట్టింగ్తో భారత్ పరువు నిలిపారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 35/4, ట్రెంట్ బౌల్ట్ 39/3 సత్తా చాటగా శంకర్, షమి 1 రన్అట్ అయ్యారు. ఇన్నింగ్స్ 5వ ఓవర్ వేసిన మ్యాట్ హెన్రీ బౌలింగ్లో బంతిని అంచనా వేయడంలో విఫలమైన రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ అవ్వగా ఆ తర్వాత ఓవర్లో ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో అప్పర్ కట్ ఆడిన శిఖర్ ధావన్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్ మ్యాట్ హెన్రీ చేతికి చిక్కాడు. అనంతరం నిలకడగా ఆడినట్టు కనిపించిన శుభమన్ గిల్ కూడా వరుసగా రెండో మ్యాచ్లోనూ విఫలమయ్యాడు. హెన్రీ బౌలింగ్లో పేలవ్ ఫుట్ వర్క్ కారణంగా అతను ఫీల్డర్ శాంటన్ చేతికి చిక్కాడు. ఈ దశలో టీంని ఆదుకుంటాడని ఆశించిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బౌల్ట్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో జట్టుని ఆదుకున్న రాయుడు, శంకర్ జోడీ మెరుగైన స్కోర్ అందించేలా కనిపించారు. కానీ జట్టు స్కోర్ 116 వద్ద రాయుడుతో సమన్వయ లోపం కారణంగా శంకర్ రన్అట్ అయ్యాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.